హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే డీమ్డ్ కాలేజెస్లో మనకు ఎంబీబీఎస్ సీట్ రావడానికి ఎంత ర్యాంక్ వస్తే అవకాశాలు ఉంటాయి. అంటే డీమ్డ్ కాలేజెస్ అంటే అవి కూడా మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి కాలేజెసే. కానీ మరి అక్కడ ఉన్న ఫీ స్ట్రక్చరు ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి కేటగిరీ సితో పోల్చుకున్నప్పుడు ఏది బెటర్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు కొన్నిసార్లు డీమ్డ్ కాలేజెస్ చాలా బెటర్. మరి డీమ్డ్ కాలేజెసా సి కేటా అంటే ఈ డీమ్డ్ కాలేజ్కి మనం అప్లై చేసుకునేటప్పుడు ఎక్కడి నుంచి అప్లై చేసుకుంటాము, మరి అక్కడ ఉన్న కట్ ఆఫ్ ఎంత ఏంటి అనే విషయాలు మీకు డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మరి జైపాల్ లాండే అనే యూట్యూబ్ ఛానల్ నుంచి నీట్కు సంబంధించి గత 3 సంవత్సరాలుగా ఎన్నో రకాల రిపోర్ట్స్, ఎన్నో రకాల రిజల్ట్స్, అనాలిటిక్స్, అదేవిధంగా అక్కడున్న రూల్స్ రెగ్యులేషన్స్ ఎన్నో అందించాను. 2025కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దీంతో పాటు జైపాల్ లాండే అనే వెబ్సైటు మీకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఆ వెబ్సైట్ గురించి తర్వాత మాట్లాడదాం. మరి ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మనకు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ అదేవిధంగా ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్లో ఆల్ ఇండియా కోటా, ఓపెన్ సీట్ కోటా, దీంట్లో అందరూ కూడా కేటగిరీ అంటే గవర్నమెంట్ కోటాకు సంబంధించిన దాంట్లో చేరుతారు. ఇక మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి మనకు 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి బి కేటగిరీ సీట్స్, అంటే దీంట్లో అమౌంట్ ఎంత ఉంటుంది ఫర్ ఫీ మనకి ఫర్ ఇయర్ అనేది 12 lakhs నుంచి అప్ టు 15 lakhs ఉంటుంది. ఇంకా ఇంకొక కేటగిరీ ఉంటుంది, కేటగిరీ సి అంటాం, ఎన్ఆర్ఐ కోటా అంటాం. మరి ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించి అమౌంట్ ఎంత ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ దాదాపుగా 25 lakhs, అంటే 20 to 25 lakhs ఉంది. మరి డీమ్డ్ కాలేజెస్లో కూడా ఆల్మోస్ట్ అంతే ఫీజు ఉంది, దానికంటే తక్కువ కూడా ఉంటుంది. మరి ఇప్పుడు కేటగిరీ సి అనే ఆలోచన వచ్చినప్పుడు మరి ఎందుకు మనము డీమ్డ్ కాలేజ్ ట్రై చేయొద్దు? సో ఈ విషయాలు మీకు చెప్పే ముందు ఈ ఫీ స్ట్రక్చర్ చెప్పాల్సి వస్తుంది. ఎప్పుడైతే మన కేటగిరీ సి గురించి ఆలోచిస్తామో అప్పుడు డెఫినెట్గా మనము ఈ డీమ్డ్ కాలేజెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలనే ఆలోచన అయితే చేయండి. సో దానికి సంబంధించి ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. అయితే డీమ్డ్ కాలేజీలకు సంబంధించిన ఇన్ఫర్మేషను మన తెలుగు రాష్ట్రాల్లో మనకు మల్లారెడ్డి కాలేజెస్ లాస్ట్ ఇయర్ డీమ్డ్ కాలేజెస్ అయ్యాయి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తే గీతం కాలేజ్, ఇక పక్కన తమిళనాడు, కర్ణాటకలో అయితే మనకు చాలా కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో ది బెస్ట్ కాలేజ్ చేసేది ఓకే అన్న, మీరు చెప్పిన విధంగా మేము చేరుతాము, కానీ బెస్ట్ ఏది అనేది కూడా చాలామందికి డౌట్. ఆ బెస్ట్ కాలేజ్ ఏంటి అనేది మీకు చెప్తాను. సో దీనికోసం మనకు వెబ్సైట్ అనేది ఉంది. ఈ వెబ్సైట్లో ఏం చేసామంటే 2020 నుంచి స్టార్ట్ చేస్తే 2024 వరకు ఎవరెవరికి సీట్ అలాట్మెంట్ అయితే జరిగిందో త్రూ ఆల్ ఇండియా కోటా కావచ్చు, ఓపెన్ సీట్ కావచ్చు, ఈఎస్ఐ కోటా కావచ్చు, డీమ్డ్ కాలేజ్ కావచ్చు, వాటికి సంబంధించిన ప్రతి ఒక్క రికార్డు ఎంసీసీ వెబ్సైట్లో ఉందో లేదో తెలియదు. ఎంటైర్ ఇండియాలో వెతికిన మీకు దొరుకుతుందో లేదో తెలియదు. బట్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా jaipalanday.comలో ఆల్ ఇండియా కోటాలో జరిగే కౌన్సిలింగ్ అప్డేట్స్, ఇటు మన తెలుగు రాష్ట్రాల్లో జరిగే ప్రతి ఒక్క అప్డేట్, ఈ 4 సంవత్సరాల రికార్డ్స్ అయితే మీ ముందు అయితే ఆల్రెడీ స్టోర్ చేశాను. కాబట్టి ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. మరి ఇవాళ మనం డిస్కస్ చేసేది కేవలం డీమ్డ్ కాలేజెసే. కాబట్టి మరి మన వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ ఇండియా ఎంసీసీ అనే ఒక ట్యాబ్ ఉందండి. ఈ ఆల్ ఇండియా ఎంసీసీ ట్యాబ్లో ఏ ర్యాంక్ ప్రిడిక్టరు, అలాట్మెంటు, అదేవిధంగా ఏపీ అండ్ తెలంగాణ నుంచి ఎవరెవరైతే అప్లై చేశారో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ఇప్పుడు మనం ఓన్లీ డీమ్డ్ కాలేజెస్ గురించి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎంసీసీ అనే ట్యాబ్ ఉంది కదా, ఆల్ ఇండియా ఎంసీసీ అనే ట్యాబ్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళేసి ఏ ర్యాంక్ ప్రిడిక్టర్ సెలెక్ట్ చేసుకొని 2024 సెలెక్ట్ చేసుకొని ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డీమ్డ్ కాలేజెస్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంది, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డి అని టైప్ చేయగానే మనకు డీమ్డ్ పెయిడ్ సీట్స్ కోటా, అంటే ఇదంతా కూడా మేనేజ్మెంట్ కోటా అనుకోవచ్చు, కొంతమంది ఎన్ఆర్ఐ కూడా అనుకోవచ్చు. ఇది ఎన్ఆర్ఐ కాదు, ఇది మేనేజ్మెంట్ కోటా. ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్లో మేనేజ్మెంట్ కోటా. ఈ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన సీట్లు అన్నీ కూడా డీమ్డ్ కాలేజెసే ఇస్తాయి. మరి ఆ డీమ్డ్ కాలేజెస్ లిస్ట్ ఏంటి అనుకోవచ్చు. ఆ లిస్ట్ కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది, ఒకసారి చెక్ చేద్దాం. డీమ్డ్ కాలేజెస్ చాలా కాలేజెస్ ఉన్నాయి మనకు. దీంట్లో
56 కాలేజెస్ అండి. లాస్ట్ ఇయర్ రికార్డ్ ప్రకారంగా 56 కాలేజెస్, సింబసిస్, అహ్మదాబాద్ అండ్ మణిపాల్, జేజీజీఎం అండ్ కేఎస్హెచ్జే రూరల్, ఇలా చాలా కాలేజెస్ ఉంది. దీనిలో చాలా ఫేమస్ కాలేజెస్ కూడా ఉన్నాయి. మరి ఆ ఫేమస్ కాలేజెస్ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది? సో ఇదైతే ఆ ఫీ స్ట్రక్చరు, ఈ ఫీ స్ట్రక్చర్ కూడా తక్కువ ఏం లేదండి. మనకు 10 lakhs నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 25 lakhs 27 lakhs వరకు ఉన్నటువంటి కాలేజెస్ కూడా దీంట్లో అయితే ఉన్నాయి. మరి దీంట్లో ఫేమస్ కాలేజెస్ అయితే ఎంత అమౌంట్ అయినా పర్లేదన్నా పెట్టేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మరి ఫేమస్ కాలేజ్ ఏంటి అని తెలుసుకునే ముందు ఇక్కడ ఆల్ ఇండియా ఎంసీసీకి సంబంధించి ఏ ర్యాంక్ ప్రిడిక్టర్ సెలెక్ట్ చేసిన తర్వాత 2024 సెలెక్ట్ చేసుకొని ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డీమ్డ్ పెయిడ్ సీట్ కోటా అని చెప్పేసి సెలెక్ట్ చేసి ఇక్కడ ఇక్కడ ఈ ఓపెన్ ఎందుకన్నా దీంట్లో మరి డీమ్డ్ పెయిడ్ సీట్లలో మనకు క్యాస్ట్ ఉండదంటే ఉండదండి. ఓన్లీ ఓపెనే ఉంటుంది. ఓపెన్ ఉన్న తర్వాత ఇక్కడ 1 ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే డీమ్డ్ కాలేజీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ టోటల్గా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ చెక్ చేసుకుంటే 2024లో జరిగిన కౌన్సిలింగ్, 2024 జరిగిన కౌన్సిలింగ్లో మనకు కస్తూర్బా మెడికల్ కాలేజీ చాలా ఫేమస్ మణిపాల్. సో ఆ పర్టికులర్ కాలేజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ కస్తూర్బా మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే రౌండ్ 1లో మనకు క్లోజింగ్ ర్యాంక్ ఎంత అంటే 40,000, రౌండ్ 2లో 39,000, రౌండ్ 3 వచ్చే నాటికి 36,000. డీమ్డ్ కాలేజీల పరిస్థితి రివర్స్ ఉంటుందండి. అంటే మనకు వచ్చే సీటు రౌండ్ 1లో సీట్ వస్తుందా, రౌండ్ 2లో సీట్ వస్తుందా, రౌండ్ 3లో సీట్ వస్తుందా అంటే రౌండ్ 1లోనే మనకు 40,000 వచ్చిన సీట్ వచ్చింది. కానీ రౌండ్ 2కి 39కి. అంటే రాను ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా స్టేట్లో ట్రై చేస్తారు, స్టేట్లో దొరకదు, అనుకున్న కాలేజ్ దొరకదు. అప్పుడు ఏమవుతుంది, ఈ డీమ్డ్ కాలేజ్కి రౌండ్ 2 నుంచి మనకు హెవీ కాంపిటీషన్ తయారవుతుంది. ఒక ఈ కాలేజ్ అని కాదు, ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ అలానే ఉంటే మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మరి 2024లో జరిగిన కౌన్సిలింగ్ ప్రకారంగా కస్తూర్బా మెడికల్ కాలేజ్కి సంబంధించి మనకు ఎంత ర్యాంక్ వస్తే సీట్ రావచ్చు అంటే కనుక మనం ఇక్కడ చెక్ చేసుకుంటే మనకు 57,000 వచ్చిన రౌండ్ 1లో సీట్ వచ్చేసింది. ఇది ఇక్కడ మ్యాంగ్లూర్. నెక్స్ట్ వచ్చేసి మణిపాల్లో కనుక చెక్ చేసుకుంటే మణిపాల్లో మనకు 40,000 వరకు సీట్ వచ్చింది. సో అంటే ఒక ప్రైవేట్ అంటే డీమ్డ్ అంటే నథింగ్ బట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్, డీమ్డ్ మెడికల్ కాలేజ్లో 40,000కి కూడా సీట్ వస్తలేదంటే ఆ కాలేజ్ రేంజ్ని మనం ఊహించుకోవచ్చు. ఇది 2024లో జరిగిన కౌన్సిలింగ్. అదేవిధంగా 2023 అంటే 2 years బ్యాక్ ఇదే కస్తూర్బా మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ మీరు రౌండ్ 1 ఇక్కడ చెక్ చేద్దాం. మనకు ఆల్మోస్ట్ ఏ రౌండ్ 24,000, 26,000, 19,000 ఇక్కడ. అంటే 24లో 40,000 వచ్చిన సీట్ వచ్చింది. బట్ 23కి కనుక చెక్ చేసుకుంటే 40,000 బిలోనే ఉంది. ఇక్కడ 30,000, 26,000 ఇది. అదేవిధంగా 22కు సంబంధించి కానీ చెక్ చేసుకుంటే 22లో 45,000కి రౌండ్ 3లో వచ్చింది. అదే 46,000కి మనకు రౌండ్ 1లో వచ్చింది. అంటే కస్తూర్బా మెడికల్ కాలేజ్లో సీట్ రావాలంటే దాదాపుగా ఆల్ ఇండియా ర్యాంక్ 40,000 ± వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇదే 40,000కి ఇక్కడ మన గవర్నమెంటల్లో సీట్ వస్తుంది కదా అంటే ఎస్, డెఫినెట్గా మనకు సీట్ వస్తుంది. కానీ కొంతమందికి ఒక ప్యాషన్ ఉంటుంది, నేను కస్తూర్బా మెడికల్ కాలేజీలోనే చదువుకోవాలని. ఎంత ర్యాంక్ నుంచి కస్తూర్బా మెడికల్ కాలేజీ స్టార్ట్ అయింది అనేది కూడా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది 22. ఇక 21కు సంబంధించి కానీ చెక్ చేసుకుంటే 21లో మనకు రౌండ్ 3 8,000కి, రౌండ్ 1 38,000, రౌండ్ 2 41,000, 48,000. ఈ విధంగా కస్తూర్బా మెడికల్ కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్ అంటే దాదాపుగా ఇంచుమించుగా 35,000 to 40,000 వస్తే కానీ మనకు కస్తూర్బా మెడికల్ కాలేజ్లో ఓ ఛాన్స్ అయితే లేదు. ఇంత ఫేమసా మరి కస్తూర్బా మెడికల్ కాలేజ్ అంటే ఇక్కడ అలాట్మెంట్స్ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తానండి. ఇక్కడ 2024కు సంబంధించి ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని డీమ్డ్ కాలేజెస్ ఒకసారి ఓపెన్ చేస్తున్నాను మీకోసం. డీమ్డ్ కాలేజెస్ ఓపెన్ చేసేసి ఇక్కడ ఆల్ ఓపెన్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. అంటే 2024లో డీమ్డ్ కాలేజ్లో ఎవరికైతే సీట్ అలాట్మెంట్ జరిగిందో వాళ్ళ లిస్ట్ మేము ముందుకు తీసుకొస్తున్నాను. ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తాను. టోటల్గా ఎంతమందికి అంటే 9,444 సీట్స్ రౌండ్ 1 రౌండ్ 2 డిఫరెంట్ ఒకటే సీట్ అలాట్మెంట్ అయితే జరిగింది. దీంట్లో ద టాపర్ ఆఫ్ ద బ్యాచ్ 154 ఆల్ ఇండియా ర్యాంక్ అండి, గుర్తుపెట్టుకోండి. టాపర్ ఆఫ్ ద బ్యాచ్ ఆల్ ఇండియా ర్యాంక్ 154, 750, 1,700, 1,800, 1,900, 2,000 ఈ విధంగా
10,000 బిలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ దాదాపుగా 20 మెంబర్స్ అందరూ కూడా కస్తూర్బా మెడికల్ కాలేజ్లో జాయిన్ అవుతా ఉన్నారు. మరి వీళ్ళందరికీ కూడా అసలు రాదా అంటే డెఫినెట్గా సీట్ వస్తుంది, బట్ వాళ్ళకు ఒక ప్యాషన్. అదేవిధంగా కస్తూర్బా మెడికల్ కాలేజ్ కూడా కొంత స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో అది డిఫరెంట్ కేసు. కస్తూర్బా మెడికల్ కాలేజ్ ఓన్లీ మనకు స్కాలర్షిప్ పైన డిపెండ్ అయ్యి జాయిన్ కమ్మని చెప్పేసి నేనైతే చెప్పాను, ఎందుకంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఏ రూల్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. అంటే ఇది ఇంత ఫేమస్ అయితే ఉంది అని ఒక ఉద్దేశం మీద మీకు చెప్పడం జరుగుతుంది. మరి అన్న ఇదంతా బాగానే ఉంది, మరి కస్తూర్బా మెడికల్ కాలేజ్ అంత టాప్ అన్నావు కదా, ఇప్పుడు మాకు సెకండ్ దాని తర్వాత ఇంకా ఏ లెవెల్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి అనుకుంటే కనుక ఒక్కసారి మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే మనకు ర్యాంకింగ్ ప్రకారంగా కస్తూర్బా మెడికల్ కాలేజ్, సింబసిస్ మెడికల్ కాలేజ్, అమృత్, కస్తూర్బా మెడికల్ కాలేజ్, మణిపాల్, మ్యాంగ్లూర్, నెక్స్ట్ వచ్చేసి జేఎస్ఎస్ కాలేజ్, నెక్స్ట్ రూరల్ కాలేజ్, జవహర్లాల్ నెహ్రూ, కేఎస్ ఎగ్జే, ఈ విధంగా చాలా కాలేజెస్ ఉన్నాయండి. సో ఈ విధంగా చాలా కాలేజెస్ ఉన్నాయి. దీంట్లో లీస్ట్ అండ్ లాస్ట్ మనకు ఎక్కడ సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. 13 lakhs చివరి దాకా వచ్చిన ర్యాంక్ వచ్చినా కూడా వీళ్ళకు చెక్ చేసుకుంటే రౌండ్ 1లోనే సీట్ వచ్చిందండి. చివరి ర్యాంకర్కి కూడా రౌండ్ 1లోనే సీట్ వచ్చింది. రౌండ్ 2 చెక్ చేసుకుంటే రౌండ్ 1 కట్ ఆఫ్ 1,13,000 రౌండ్ 2 కట్ ఆఫ్ 1 lakh కట్ ఆఫ్ 13 lakhs. రౌండ్ 1 కట్ ఆఫ్ వచ్చేసి 13 lakhs కట్ ఆఫ్ అయితే రౌండ్ 2కి 10 lakhsకే కట్ ఆఫ్ అయిపోయిందండి. దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది అంటే ఇది ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అనేది డీమ్డ్ కాలేజెస్ ఉంటుంది. అలా అని చెప్పేసి నేను ఈ కాలేజెస్ అంటే ఈ కాలేజెస్ గురించి కూడా నేను దేంట్లో కూడా జాయిన్ కమ్మని చెప్పాను. మీకు చాలామంది ఇప్పటికే ఫోన్ చేసి ఉంటారు, ఈ కాలేజ్ బెస్టా ఆ కాలేజ్ బెస్టా. ఎప్పుడైతే మీకు ఒక కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నారో ఆ కాలేజ్ గురించి జస్ట్ నేమ్తో సెర్చ్ చేస్తే ఆ కాలేజ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, శ్రీ సత్యసాయి మెడికల్ కాలేజ్. ఇది సత్యసాయి మెడికల్ కాలేజ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సెర్చ్ చేస్తున్నానండి. ఇక్కడ ఏదైతే కంటెంట్ ఉందో ఈ కంటెంట్ ఇక్కడ సెర్చ్ చేయగానే ఓన్లీ మనకు శ్రీ సత్యసాయి మెడికల్ కాలేజ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం ఏ ర్యాంక్ నుంచి మనకు స్టార్ట్ అయిందంటే ఇక చెక్ చేసుకుంటే 3,83,000 స్టార్ట్ అయిపోయి క్లోజింగ్ ర్యాంకు 13 lakhsకి వచ్చేసిందండి. ఇది ఓకే. సో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను. మనకు 3 lakh అంటే ఇక్కడ మనకు 1 lakh బిలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అది కూడా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరి అంతవరకు కూడా సీట్ వచ్చేసిందంటే మన ఈ కాలేజ్ గురించి నేనేం చెప్పట్లేదు, జస్ట్ మీరే అనలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శ్రీ రామచంద్ర కాలేజీ అనేది కూడా ఒక డీమ్డ్ కాలేజీ. జస్ట్ ఊరికనే సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెనింగ్ ర్యాంక్ ఎంత ఉంది, 2 lakh ఉంది. క్లోజింగ్ ర్యాంక్ ఎంత ఉంది, 3,70,000 ఉంది. ఓకే అన్న, ఇదంతా బాగానే ఉంది. మరి మనం మల్లారెడ్డి కాలేజెస్ గురించి ఒక్కసారి చెక్ చేద్దామంటే మల్లారెడ్డి కాలేజెస్ కూడా ఇక్కడ మీకు చెప్తున్నాను. మల్లారెడ్డి కాలేజెస్ మనకు 2 colleges ఉన్నాయి. మల్లారెడ్డి జనరల్ కాలేజ్ ఉంది, మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజెస్ ఉంది. ఉమెన్స్ కాలేజ్లో చెక్ చేసుకుంటే రౌండ్ 2లో మనకు ఆ కాలేజ్ పర్మిషన్ ఇచ్చారు. రౌండ్ 2లో కనుక చెక్ చేసుకుంటే 46,000 41,000 46,000 ర్యాంక్ వచ్చినా కూడా సీటు వచ్చింది. బట్ రౌండ్ 3కి వచ్చేసరికి అది 3 lakh లోపే కట్ ఆఫ్ అయిపోయింది. అంటే రౌండ్ 2లోనే సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ రౌండ్ 3 దాకా వెయిట్ చేస్తే ఏమవుతుందంటే మనకు అసలు సీట్ వచ్చే ఛాన్సే లేదు. అదేవిధంగా జనరల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే రౌండ్ 2లో మనకు రౌండ్ 2కి రౌండ్ 4కి కనుక కంపేర్ చేసుకుంటే మీకే అర్థమైపోతుంది అంటే ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది. అందుకని చెప్పేసి ఎప్పుడైతే మన మైండ్లోకి డీమ్డ్ కాలేజెస్ అనే ఆలోచన వచ్చిందో, మీరు డీమ్డ్ కాలేజ్లో చేరదామని ఆలోచన వస్తే అది ఏదో మీరు రౌండ్ 1లోనే డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక గీతం కాలేజ్ గురించి కూడా ఒకసారి చూద్దాం. సో గీతం కాలేజీ ఇక్కడ ఓపెనింగ్ ర్యాంక్ క్లోజింగ్ ర్యాంక్ ఎలా ఉంది. గీతం కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే ఓపెనింగ్ ర్యాంక్ అంటే రౌండ్ 1లో మనకు 8,74,000 8,74,000కి అయితే గీతంలో
సీట్ వచ్చింది. లీస్ట్ రౌండ్ 4లో 3,23,000. అంటే ఇక్కడ అర్థం చేసుకుని రౌండ్ 1 కట్ ఆఫ్ ఎక్కడ ఉంటుంది, రౌండ్ 4 కట్ ఆఫ్ ఎక్కడ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఎప్పుడైతే డీమ్డ్ కాలేజెస్ అనే ఆలోచన వచ్చిందో లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ని మనం అర్థం చేసుకొని మీరు అనుకున్నటువంటి డీమ్డ్ కాలేజెస్ అవి ఏ లెవెల్లో ఉంటున్నాయి, అంటే రౌండ్ 1కి రౌండ్ 2కి మనకు కాంపిటీషన్ లెవెల్ తగ్గుతుందా పెరుగుతుందా అని చెప్పేసి అనలైజ్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకు ఎప్పుడు ఎవరు ఏ లెవెల్లో కూడా ఏ మెంటర్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అనుకున్నట్టుగా జేఎస్ఎస్ చూద్దామండి. సో జేఎస్ఎస్ మెడికల్ కాలేజ్ చెక్ చేసుకుంటే ఇక్కడ ఓపెనింగ్ ర్యాంక్ ఎంత ఉంది, ఓపెనింగ్ ర్యాంక్ కనుక చెక్ చేసుకుంటే 63,000 రౌండ్ 4లో వచ్చిందండి. మరి క్లోజింగ్ ర్యాంక్ ఎంత ఉంది, 1,20,000, అంటే 60,000. అంటే రౌండ్ 1 కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, రౌండ్ 4 కట్ ఆఫ్ పెరగాల తగ్గాల. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మీకు డీమ్డ్ కాలేజెస్ అనే ఆలోచన వచ్చిందో ఆ కాలేజీ గురించి ఒకసారి మీరు మన వెబ్సైట్లో సెర్చ్ చేస్తే రౌండ్ 1లో డెసిషన్ తీసుకుందామా, రౌండ్ 2లో డెసిషన్ తీసుకుందామా అన్న ఆలోచనకైతే వస్తారు. సో అది ఓన్లీ ఒక 2024లో జరిగిన ఇన్ఫర్మేషన్ కాదు, 23, 22, 21, 20 ఇలా 4-5 సంవత్సరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషను రాబోయే 25కి సంబంధించిన రౌండ్ 1 అయిపోగానే వెంటనే వితిన్ 30 మినిట్స్లో మన సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. రన్నింగ్లో ఉన్నటువంటి కట్ ఆఫ్స్ కూడా కాలేజ్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, ఓపెన్ సీట్ కోటా కావచ్చు, ఈఎస్ఐ కోటా కావచ్చు, ఆల్ ఇండియా కోటా కావచ్చు, ఇలా ఎన్ని కోటాస్ అయితే మనకు ఆల్ ఇండియా లెవెల్ జరిగే కౌన్సిలింగ్ ఉంటాయో దాంతోపాటు ఏపీ తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్, మెరిట్ లిస్టు, డిస్ప్లే లిస్టు, మెరిట్ లిస్ట్, ఫైనల్ లిస్టు, ఎంతమందికి సీట్ అలాట్ అయింది, ఎంతమందికి సీట్ ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఏ క్యాట్, బి క్యాట్, సి క్యాట్, దీంతో పాటు ఆల్ ఇండియా కోటాలో జరిగేటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు డీమ్డ్ కాలేజ్లో టాప్ కాలేజ్ చేస్తుంది, లీస్ట్ కాలేజ్ చేస్తే రౌండ్ 1లో కట్ ఆఫ్ ఎంత ఉంది, రౌండ్ 2లో ఎంత ఉంది, ఆ గ్రాఫ్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా చెక్ చేసుకోవడానికి ఎవ్వరు కూడా చెప్పాల్సిన పని లేకుండా jaypal.com మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకు నచ్చితే నిజంగా ఈ వెబ్సైట్ వల్ల ఉపయోగం ఉంది అనుకుంటే ఒకసారి గూగుల్కి వెళ్ళేసి గూగుల్లో జైపాల్ స్పేస్ లాండ్ అని చెప్పి సెర్చ్ చేయండి. లేదంటే ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇక్కడ జైపాల్ లాండ్ పైన క్లిక్ చేసిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే కేవలం 599 ప్లాన్తోని ఇటు తెలంగాణకు సంబంధించి, ఏపీకి సంబంధించి 799 ప్లాన్తో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి, 519లోనైతే మీకు ఎంసీసీ అంటే ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్ అయితే ఈ 2 ప్లాన్స్లో మీకు అందుబాటులో ఉంది. మీకు ఏ ప్లాన్ నచ్చితే ఆ ప్లాన్లో మీరు ఇక్కడ ఉన్నటువంటి ఫామ్ని ఫిల్ చేసి కరెక్ట్గా డీటెయిల్స్ ఇచ్చినట్లయితే వితిన్ 5 మినిట్స్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు రావడం జరుగుతుంది. అప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లాగిన్ బటన్ క్లిక్ చేసి మీకు ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అన్న తర్వాత ఏపీ తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు ఆల్ ఇండియా కోటాలో జరిగే ర్యాంక్ ప్రిడిక్షన్ కావచ్చు, అలాట్మెంట్ డేటా కావచ్చు, ఇదివరకు ఏపీ తెలంగాణ నుంచి ఎంతమంది అయితే ఎగ్జామ్ రాశారు, ఎంతమంది అయితే క్వాలిఫై అయ్యారు, గత 4 సంవత్సరాలకు సంబంధించిన రిపోర్టు, వాళ్ళకు వచ్చిన ర్యాంక్ ఎంత, వాళ్ళకు వచ్చిన మార్కులు ఎంత, ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ అందుబాటులోకి తీసుకొచ్చాను. డీమ్డ్ కాలేజెస్ ఎవరైతే ఆలోచిస్తున్నారో, ఎవరికైతే ఆలోచన వచ్చిందో ఒక్కసారి చెక్ చేసుకోండి. రౌండ్ 1కి రౌండ్ 2కి, రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి కట్ ఆఫ్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా, ఎందుకనంటే దీంట్లో టోటల్ అలాట్మెంట్ డాటా కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎవరో ఏదో చెప్పారు, ఏదో మెంటర్ చెప్పారు, ₹1,00,000 ఇస్తే 2 lakhs ఇస్తే అని చెప్పేసి నమ్మకండి. వాస్తవ పరిస్థితులు దీంట్లో అప్లోడ్ చేశాను. సో కాబట్టి చెక్ చేసుకున్న ప్రయత్నం అయితే చేయండి. సో ఎన్నో ఖర్చు పెట్టుతున్నాం. మీకు నచ్చితే నిజంగా దీనివల్ల ఉపయోగం ఉంది అనుకుంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీకు ఒక వాట్సాప్ లింక్ కూడా రావడం జరుగుతుంది. గ్రూప్లో జాయిన్ అయిపోయి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైతే మేనేజ్మెంట్ కోటా కోసమో, ఎన్ఆర్ఐ కోటా కోసమో, డీమ్డ్ కాలేజెస్ కోసమో వెయిట్ చేస్తున్నారో, విదేశాలకు వెళ్ళి చదవడం ఇష్టం లేక ఇక్కడే కొంతమంది చదవాలనుకుంటున్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఈ వీడియో యూజ్ అవుతుంది. అలాంటి వాళ్ళ కోసం వాట్సాప్ ద్వారా ఈ వీడియోని కాస్త వాళ్ళకి షేర్ చేయండి. ఇక్కడ జరిగే వాస్తవ పరిస్థితులు తెలుసుకొని సో వాళ్ళు రౌండ్ 1లో డెసిషన్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేస్తారని చెప్పేసి మరి ఈ jaypal.comలో కూడా మీరు రిజిస్ట్రేషన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేశారా లేదా ఇన్షూర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.